నమస్కారం విల్లాన్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఇమ్మానుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఐక్య క్రిస్మస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయ ఆవరణలో భారీ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన పాలనకు అతీతంగా వారి తనయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్న నేతృత్వంలో నియోజకవర్గంలో భారీ ఎత్తున జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు మరి రక్తం దానం చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు వారికి మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఇందాక పెద్దలు చేసినట్టుగా ఆనాటి పాలన అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో నేను పెద్దలు మల్లికార్జునరావు గారు ఆనాటి పాలన సువర్ణయుగంలాగా జరిగినట్టు మనం చెప్పుకోవాల్సింది. ఆ తర్వాత ఆ తర్వాత క్రమాలు ఈ రాష్ట్ర అభివృద్ధి స్థితిగతిన మాట్లాడాల్సింది. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. మాటలతో జరుగుతున్నారు. రోజువారి గంటల సరిపడి టీవీల మీద కూర్చొని ముచ్చట చెప్పడం జరుగుతుంది కానీ ముందుకు వెళ్ళిన పరిస్థితి లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈనాటి ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అవన్నీ చెప్పుకోవాలంటే మనందరికీ తెలిసింది. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మీరు నా పుట్టినరోజు సందర్భంగా మీరు ప్రతి ఒక్కరు కూడా అనవసరమైనటువంటి ఆర్భాటాలకు అందరూ కూడా నా మీద అభిమానంతో ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో, ఎవరైతే దానం చేసే గుణం ఉందో ఆ దానం చేసే గుణం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఒక పేదవారి ప్రాణాన్ని కాపాడే దాంట్లో మీరందరూ కూడా ముందుకు రావాలని వారు పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఇక్కడ రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి చేతులు దేవుడికి నమస్కారాలు తెలియపరుస్తున్నాను. గౌరవాలు కూడా తెలియపరుచుకుంటున్నాను. ఈ రక్తదానం చేసిన ప్రతి ఒక్క పేరు నేను చదువుతాను. ప్రతి ఒక్క పేరు రేపున పేపర్ ద్వారా ఎవరెవరు ఇచ్చారు వారి పేరుతో సహా సర్టిఫికేట్లు ఇస్తాం. వారి పేరుతో సహా పేపర్లో కూడా అనౌన్స్ చేస్తాం. అలాంటి మంచి మనసున్నటువంటి వాళ్ళు ఇక్కడ వినుకొండ నియోజకవర్గం నుంచి ఫలాని గ్రామాల నుంచి 10 మంది వచ్చి 10 మంది సుబ్బారావు, మరి లింగారెడ్డి, అదేవిధంగా సుబ్బారెడ్డి, మరి శ్రీనివాసరావు, అట్లా ప్రతి ఒక్కరికి మరి ఆ ఏలీ లాంటి వాళ్ళు అందరూ మరి వచ్చినటువంటి వాళ్ళ పేర్లను కూడా పేపర్లో ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది ఏదో ఆశించి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ప్రేమ, ఆయన పుట్టినరోజు మరి ఈ రాష్ట్రం మొత్తం కూడా పండుగలాగా జరుగుతున్న సమయంలో ఈ రాష్ట్రం మొత్తం ప్రజల్లో రక్తదానం చేసి మరి వాళ్ళ అభిమానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రేమని చాటుకున్న ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు కూడా తెలియపరుచుకుంటున్నాం. అయితే మన నియోజకవర్గం
మీ అందరికి కూడా 2 మాటలు చెప్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా నిజాయితీగా మన నాయకులందరూ కూడా కొనసాగుతున్నారు. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దుబారుగా డబ్బు కావాలని ఎప్పుడూ ఆశించలేదు, ఆలోచించలేదు. అలాంటి మీ అందరూ, నేను కూడా మీకు ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ ఫలాన్ని మీకు అందించడానికి నేను ఎక్కడ కూడా మీకు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆ సంక్షేమ కార్యక్రమాన్ని మన గ్రామాల్లో అందిస్తున్నమాట వాస్తవం. ఎక్కడ అన్నది కూడా ఎవరు తీరవాళ్ళైతే ఆ ప్రభుత్వాలకి పూర్తి స్థాయిలో ఆ సంక్షేమ ఫలాన్ని అందిస్తున్నటువంటి మీ అందరికీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఎవరిని కూడా చెబుతూపు చూడకుండా అందరికీ ప్రాధాన్యత కల్పించారు. మరి అందులో భాగస్వాములైన మీ అందరికీ ఒక మాట అనిపిస్తూ ఉంటుంది. ఆ మాట ఏమంటే ఎమ్మెల్యే గారు బాగానే ఉందండి, గత ప్రభుత్వంలో మరి వాళ్ళందరూ ఆ విధంగా మీరు భావిస్తున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి మా అందరికీ మరి మార్క్స్ వచ్చి మార్క్స్ నుంచి ఇవ్వడానికి అవకాశం రాలేదు అని నేను అంటున్నాను. మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఎవరైతే కష్టాలు నమ్ముకున్నారో జీవితం మొత్తం కూడా వాళ్ళు జీవితం బ్రహ్మాండం ఉంటుంది. ఎక్కడా సందేహించిన అవసరం లేదు. కష్టాలను ఎదుర్కొన్న ఎలా ఎదిగారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మల్లికార్జునరావు గారు ఆయన ఎంత రైతు, ఆయన ఎక్కడి నుంచి మరి ఊళ్ళో ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే దాకా వారు కష్టాన్ని నమ్ముకున్నారు, ప్రజలను నమ్ముకున్నారు, మరి అన్ని విధాల న్యాయం కోసం పనిచేశారు కాబట్టి వారు ఆ స్థాయికి ఎదుగుతున్నారు. చిన్నదాని నుంచి పోయి దాకా రావడం మరి చిన్న విషయం కాదు. ఆయన అలాగే నేను కూడా ఆయన ఒక కోణంలో వస్తే నేను కూడా కష్టాన్ని నమ్ముకుని మరి ఆయన కంటే కూడా చిన్నగవుతుంది. మరి నేను కూడా ఈ స్థాయికి వచ్చానంటే మమ్మల్ని మీరు ఉదాహరణగా తీసుకోమని మేము ఏదో ఉన్నాం కాబట్టి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన నాయకుడు గౌరవులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకొని మన శాసనసభ్యులు అన్నగారు బొల్ల బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదర కమిటీ వారికి, వేదిక మీద ఉన్నటువంటి వైసీపీ నాయకులకి, గౌరవ సభ్యులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కొక్కటిగా ఈ రోజుకి 190% అమలుపరుస్తూ ఈ భారతదేశంలోనే దేశం మొత్తం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసేటటువంటి పాలన అందిస్తున్నటువంటి మన నాయకుడికి ముందు నివేదిక ప్రసాదించాలని ఆ భగవంతుడు కోరుకుందాం. అందులో భాగంగా మరి ఈ రోజు అన్ని సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకు అందిస్తా ఉన్నారు. నాటి వైఎస్ఆర్ పాలనని మరిపించే విధంగా ఎక్కడ కూడా పార్టీతో కానీ, కులంతో కానీ, మతంతో కానీ చల్లాకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను, అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అందిస్తున్నటువంటి మన నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులుగా ఉన్నటువంటి అన్నగారు బొల్ల బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో మరి కూతురున్నటువంటి అభివృద్ధిని మళ్ళా రాజశేఖర రెడ్డి గారి పాలన బుద్ధి తీసుకునే విధంగా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలని, అటు మంచినీటి కార్యక్రమాలండి, ఇటు బాత్రూమ్ నిర్మాణం అనండి, అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా ఈ 25 తారీఖున ఇచ్చేటటువంటి భూ పంపిణీ ఇళ్ల స్థలంలో కూడా మరి ఎలాంటి మనం చేస్తూ ఉన్నాం. అనేక సీసీ రోడ్లు వేస్తున్నాం. ఇదే విధంగా ఇప్పుడే బ్రిడ్జి శంకుస్థాపన కూడా ప్రారంభోత్సవం చేశారు. ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని అందరికీ అందించేటటువంటి పాలన అందిస్తున్నటువంటి సోదరులు
శాసనసభ్యులు రామనాయుడు గారిని బలపరుస్తూ మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ఇప్పటికీ 29 రాష్ట్రాల నుంచి మనం 3వ రాష్ట్రం 4వ రాష్ట్రానికి వచ్చాం. రాబోయే రోజుల్లో మొట్టమొదటి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోతున్నది సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముఖ్యమంత్రి కార్యకర్తలందరూ కూడా పేరు పేరుగా వైసీపీ పార్టీ తరఫున ప్రజల తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నర్సరావుపేట రోడ్డులోని ఇమ్మానియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చర్చి ప్రెసిడెంట్ బేతం శ్యామ్ అధ్యక్షత వహించగా స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ముందుగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు స్వాగతం పలుకుతూ చర్చి యూత్ కమిటీ వారు స్వాగతం సాంగుతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ ఎంతోగానో ఉత్సవాలు చేసుకుని ఆనందోత్సవాల్లో ఉన్నారన్నారు. ఆ యేసయ్య ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలన్నారు. చర్చిలోకి రాగానే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. చర్చి సంఘ పెద్దలు పాస్టర్ ఫిలిప్ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు దుశ్శాల్వాలతో ఘనంగా సత్కరించారు. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా నిజంగా ఇది ఒక రక అదృష్టంగానే భావిస్తున్నాను. వినుకొండ శాసనసభ్యులుగా మీ అందరి కుటుంబ సభ్యులుగా మీ అందరూ అన్ని విధాల ఆ యేసయ్య ఆశిస్తున్న మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమిలో ఉన్నటువంటి మరి పాస్టర్స్ మరి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా
మరి ఆయన శ్రీరామ గారు పాస్టర్ గారు వారికి అంతోని ప్రసాద్ గారికి అదేవిధంగా మన విజయకృష్ణ పడుతున్నారు వారికి మరి ఇంకా ఏమిటి కొత్తగా ఎదిగిన ప్రభుత్వ సభ్యులకి ఆయన సెక్రటరీ గారు కృష్ణ గారికి మా రామదాసు గారికి మన ఆభూషంగా నిలబడడానికి చేసి వాళ్ళు కూడా ఏదైతే ఉన్నారో ప్రజలందరికీ ఆ దేవుడు ఆశిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పినట్టుగా ఇది ఒక మన రాష్ట్రానికో మన దేశానికో సంబంధించినటువంటి ఈ పండుగ కాదు. మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ నెల నుంచి బ్రహ్మాండంగా ఉత్సవాల్లో ముగిలి వెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఆ యేసయ్య ప్రార్థనలు జరుపుకుంటూ ఆ మనస్సంతా ఆయన వైపు పెట్టి ఆయన ఆశీస్సులు కోరుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ చివరి ఒక మాట చెప్పాలి. ఇందాక స్వాగతం అనే ఒక ఫస్ట్లో ఒక బ్రహ్మాండంగా డ్యాన్స్ వేశారు మా మనవరాళ్ళందరూ. మనసు అయితే నాకు ఏదో భారంగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనసు ఎంత ప్రియంటే మా మనవరాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు కూడా దేవుని అందించబడుతున్న శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నిజంగా మనకి ఇక్కడ అంత బాగా చేస్తారా అని నేను అనుకున్నా. అంటే ఏదో గొప్పగా చెప్పడం కాదు, నాకు వినుకోవడం అంటేనే నాకు చాలా గొప్ప. మా ప్రాంతం అంటేనే, మా ప్రాంతంలో మా మనవాళ్ళు ఎంత ప్రమాణంగా నాట్యం చేసినందుకు వారికి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ టీచర్ గారు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మీ అందరికీ మరొకసారి ఆ దేవుడు ఆశిస్తున్నారని కోరుకుంటూ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొండ్రముట్ల ఎస్సీ కాలనీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాలనీలోని వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు రావూరి ఎలిసమ్మ జక్రయ్య దంపతులు ఘనంగా జరిపారు. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందిస్తున్నారన్నారు. నిరంతరం పేద ప్రజల కోసం పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నాయకురాలు రావూరి ఎలిసమ్మ చక్రయ్య దంపతులు చేతుల మీదుగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పుట్టినరోజు శుభ సందర్భంగా రావూరి ఎలిసమ్మ చక్రయ్య గారు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. కావున దయచేసి అందరూ ప్రజలు పాల్గొని కోరుతున్నాను. అలాగే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు స్వచ్ఛందంగా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి వీళ్ళు చేయూతలు ఇచ్చి ఇక్కడున్న ఈ వృద్ధులకు కానీ ముసలాలకు కానీ ఎవరికైనా కానీ ఈ చలికాలంలో దుప్పట్లు ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళకి అందజేస్తున్నారు. ఈ 2 పల్లెల వాళ్ళకి అటు కొంతమంది ఇటు కొంతమందిని. సరే, ఇప్పుడు మనం కేక్ కార్యక్రమాన్ని మొదలు. 3 వ్యవసాయ రంగ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా శ్యామలాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు కేవీఆర్ మోహన్ చంద్ మాట్లాడుతూ వ్యవసాయ సంస్కరణ పేరుతో నరేంద్ర మోడీ దుర్మార్గపూరితమైన చట్టాలు ఆమోదించారని, కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పేందుకు పూనుకున్నారని విమర్శించారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతుల పట్లన సంస్కరణ పేరుతోటి 3 దుర్మార్గపూరితమైనటువంటి చట్టాలను తీసుకురావడం జరిగింది. రైతులు పంటని ఎక్కడైనా అమ్ముకోవచ్చు, స్వేచ్ఛ మార్కెట్ వల్ల రైతులు ధర వస్తుందని చెప్పేసి అమ్మగలుగుతూ ఉంది. మరి సన్నా చిన్నకారు రైతాంగం తను పండించినటువంటి కొద్ది మొత్తంలో ఉన్నటువంటి బస్తాలను తీసుకొని ఏ దేశం వెళ్ళి ఎక్కడ వెళ్ళి అమ్మగలనేటువంటి ప్రశ్న ఈ సమాధానం అనేది తెలియదు. చట్టాల్లో రైతుకు మద్దతు ధరని గ్యారెంటీ చేయమని చెప్పేసి
చట్టాల్లో కోరుతా ఉంటే మద్దతు ధర గ్యారంటీ ఉండదు, మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కాబట్టి మీకు మంచి ధర వస్తుందని చెప్పేసి చెప్పే పేరుతోటి మోసం చేస్తా ఉంది. అదేవిధంగా విద్యుత్ రంగ సంస్కరణలో కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. రైతులు వ్యవసాయ రంగంలో మోటార్లన్నిటి కూడా మీటర్లు బిగించి వసూలు చేసి నగదు బదిలీ కింద ఇస్తామని చెప్పి చెబుతున్నారు. ఇప్పటికి మనకు తెలుసు మోడీ గారు గతంలో చెప్పినటువంటి అందమైన అబద్దాల్లో నల్ల ధనాన్ని వెలికి తీస్తామని చెప్పేసి నోట్ల రద్దప్పుడు చెప్పినటువంటి మాటలకి ఫలితాలు ఏంటో మనం చూసాం. అదేవిధంగా గ్యాస్ బదిలీకి సంబంధించి కూడా మరి గ్యాస్ సబ్సిడీ మనకు కన్నా తెలుసు. ఈ రకంగా ప్రజల్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి రైతుల్ని మోసం చేసి ఈ వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని ఏమంతా కూడా కార్పొరేట్ రంగానికి అప్పచెప్పేదాని కోసం మోడీ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విధానాలని ఈ చట్టాలని వ్యతిరేకిస్తూ ఈ రద్దయ్యేంత వరకు కూడా రైతాంగం పోరాడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మండలంలోని కనమర్లపూడి గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్ద పీటని, ప్రభుత్వం రైతులకు ప్రత్యేక రాయితీలు కల్పించి వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.